అండ్ చాలామంది డైట్ ఫాలో అనగానే కొంతమంది అన్నం మానేస్తారు, టోటలీ ఫ్రూట్స్ మీద డిపెండ్ అయి ఉంటారు, కొంతమంది జ్యూస్ తాగుతుంటారు. ఇలాంటి డైట్ హెల్త్కి మంచిదా అండి? నేనైతే జ్యూసులకి ఫ్రూట్స్ మంచిదే, వెజిటేబుల్స్ అంటే మంచిదే. కంప్లీట్గా వాళ్ళు ఫుడ్ మానేస్తారు, ఫుడ్ తీసుకోరు అసలు, ఫ్రూట్స్ మీద లేకుంటే జ్యూస్ మీదనే ఉంటారు. వెయిట్ లాస్ అని చాలా వరకు జరుగుతుంటాయి. తర్వాత చూస్తే వాడు పడిపోవడం కానీ, కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్పడం కానీ ఇవి జరుగుతుంటాయి. అలాంటి డైట్ వెయిట్ లాస్లో అవసరమా? ఇప్పుడు చూడండి, జ్యూసెస్ తీసుకునే వాళ్ళు మెయిన్ నేను చెప్తాను, ఎవరైతే జ్యూసెస్ పైన ఇప్పుడు కూడా ఉన్నారో బయటికి రండి, బయటకు వచ్చి సావండి. ఎందుకు చెప్తున్నానంటే, అరే నాయన మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటే మౌత్ నుంచి, ఓరల్ క్యావిటీ నుంచి ఇంటెస్టైన్ పార్ట్ వరకు కింద వరకు చూసుకుంటే ప్రతి చోట మనకి ఎంజైమ్స్, బ్యాక్టీరియాస్ ఉంటాయి రా నాయన. ఆ బ్యాక్టీరియాస్, ఎంజైమ్స్ ఏం చేస్తాయంటే బాడీని, ఇక్కడ తీసుకున్న ఫుడ్ని మీరు జ్యూసెస్ ఇవ్వడం వల్ల ఇక్కడున్న ఓరల్ క్యావిటీలో ఉండే ఎంజైమ్స్ రిలీజ్ కావు, డైరెక్ట్గా వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి, మాకు మాస్టికేషన్ అనే మనం చదువుకున్నప్పుడు మెడికల్ ఫీల్డ్లో కొన్ని ఉంటాయన్నమాట ప్రాసెస్. మాస్టికేషన్ అంటే ఫుడ్ తిన్న తర్వాత బాగా బోలస్గా ఫామ్ అయ్యి కిందకి వెళ్ళిపోయి, అప్పుడు బోలస్గా మాస్టికేషన్ ఫామ్ అయ్యేటప్పుడు ఎంజైమ్స్ రిలీజ్ అవుతుంటాయి. ఆ ఎంజైమ్స్ రిలీజ్ అయిన తర్వాత కింద నుంచి ఈసోఫాగస్ నుంచి ఇంటెస్టైన్కి వెళ్ళేటప్పుడు ఆ ప్రాసెస్ మళ్ళీ ఇంటెస్టైన్ దగ్గర కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి. ఆ ఎంజైమ్స్ మళ్ళీ అక్కడ కూడా ఒక ప్రాసెస్ జరిగి, అంటే లైక్ డైజెషన్ ప్రాసెస్ జరిగి మన ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ గ్లూకోజ్. సో ఇదంతా పెద్ద ప్రాసెస్. డైరెక్ట్ నువ్వు గ్లూకోజ్ సిరింజ్లు పెడతారు చూడండి, ఇది పెట్టి డైరెక్ట్ అట్లా ఎక్కిస్తానంటే ఏమవుతుంది, ఎమర్జెన్సీలో అట్లా ఎక్కియాలి. నువ్వు డైలీ నేను ఎమర్జెన్సీ అంటే ఏం చేయలేవు. బట్ యూ హ్యావ్ టు టేక్ ప్రాపర్ ఫుడ్, ఫ్రెష్, అంటే ఏం చేయకుండా డైరెక్ట్ తినేయడం స్టార్ట్ చేయాలి. నువ్వు ఏం లేకుండా జ్యూసులు తాగుతానంటే అది అసలు బుల్షిట్, అది మిత్. ఎమర్జెన్సీ నేను చెప్తున్నాను కదా, జ్యూసులు తాగే వాళ్ళందరూ ఎమర్జెన్సీ క్యాండిడేట్లు అంటేనే తీసుకోవాలి. ఆ టైంకి అది బాగుంటుంది. బట్ మీ వర్క్ అనేది తగ్గుతుంది, హార్మోన్స్, బ్యాక్టీరియా వర్క్ అనేది తక్కువ అవుతుంది. దానివల్ల డైజెస్టివ్ ఇష్యూస్ రావడము, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, IBS అంటాము. తెలియకుండానే ఊరికి నాకు ఇక్కడ ఉబ్బుతుంది, ఇక్కడ స్టమక్ దగ్గర ఉబ్బుతుంది ఇది అంటారు. బట్ అదంతా కండిషన్స్ అనమాట. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, మనము ఎప్పుడైతే మన గట్టుని ఎక్కువ యాసిడ్తో నింపడం వల్ల కూడా అవి ఏమంటారు అల్సర్స్ ఫామ్ అవుతుంటాయి. తెలియదు మనకేమో అయ్యింది కడుపులో, స్కానింగ్లు తీపియాలి, అల్ట్రాసౌండ్లో కూడా ఏముండదు అనమాట. కానీ గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా కూడా అంటారు, అది ఎక్కడ ఉంటుంది సార్ అసలు? ఇది చూడండి, స్టార్టింగ్ ఫ్రమ్ ఓరల్ క్యావిటీ నుంచి కింద ఇంటెస్టైన్ ఇక్కడ వరకు, వెజైనా వరకు కూడా, యానస్ పార్ట్ వరకు కూడా మనకి బ్యాక్టీరియాస్ ఉంటాయి అనమాట. చూడండి, కొన్ని బ్యాక్టీరియాస్ పేరు చెప్తాను, అందరికి తెలిసినవి చెప్తాను. ఈకోలై బ్యాక్టీరియా అంటాం, లాక్టోబాసిల్లై, ఇంకోటి బైఫిడా, అంటే కొన్ని బ్యాక్టీరియాస్ ఉంటాయి అనమాట. ఈ బ్యాక్టీరియాస్ ఏం చేస్తాయంటే మన గట్ హెల్త్ ని, అంటే నీకు త్వరగా అరగాల, త్వరగా తినింది అరగాల, లేకపోతే నీ ఏజింగ్ రివర్స్ కూడా హెల్ప్ అవుతానండి ఈ బ్యాక్టీరియాస్ అన్ని. ఇప్పుడు కొంతమంది ఉంటారు ఎంత తిన్నా కూడా లావుగారు, నాకు బక్క పుల్లలాగే ఉంటారు. మనం ఏమనుకుంటాం, అరే గ్రేట్ రా వీడు, అరే ఎంత సూపర్ అనుకుంటాం. బాడీలో ఈ బ్యాక్టీరియాస్ ఉండవు. బాడీలో ఈ బ్యాక్టీరియాస్ అనేటివి, గుడ్ బ్యాక్టీరియా, మైక్రోబయోమ్స్ అనేటివి చచ్చిపోయింటాయి. కొన్ని వేల మైక్రోబయోమ్స్ ఉంటాయి అనమాట, అవన్నీ చచ్చిపోయింటాయి, అంటే డెడ్ అయిపోయింటాయి. అందుకే అమెరికాలో చూడండి మైక్రోబయోమ్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఇక్కడ లేదు మన దగ్గర, కానీ ఒక దగ్గర ఇప్పుడు నేను మంచి హెల్తీ పర్సన్ అనుకో, నా బ్యాక్టీరియా తీసుకొని ఈ బ్యాక్టీరియా ఒక హెల్తీ లేని పర్సన్ లో ఇంజెక్ట్ చేస్తారనమాట. దీన్ని మైక్రోబయోమ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇక్కడ లేదు ఇప్పుడు, కానీ కొన్ని చోట్ల ఉందన్నమాట. యాంటీ ఏజింగ్ లో కూడా, లేకపోతే మెటబాలిజం బాగా న్యాచురల్ గా తిని నేను బాగా రివర్స్ అవ్వాలనుకునే వాళ్ళు హెల్ప్ అవుతుంది అనమాట. ఇంకొకటి, ఇప్పుడు లావు ఉన్నారనుకోండి, అరే నేను ఇంత తిన్నా కూడా లావ్ అయిపోతున్నాను అనే వాళ్ళు కూడా ఉంటారు అనమాట. వాళ్ళందరిలో కూడా నేను అదే చెప్పేది, బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా, మైక్రోబయోమ్ అనేటివి ఉండవు, డెడ్ అయిపోయింటాయి. హార్మోన్స్, ఇప్పుడు చూడండి లావ్, ఒబిసిటీ వాళ్ళు ఏం చెప్తాను, ఇది జనరల్ గా ఇండియాలో సఫర్ అయ్యేది ఒక మోస్ట్ వైడ్ స్ప్రెడ్ డిసీజ్ ఏదైనా ఉందంటే ఒబిసిటీ. లావ్ ఉన్నాను, నాకు తగ్గాలి అనుకుంటే ఈ జాగ్రత్తలు పాటిస్తే మాత్రం సూపర్, బయటకు రావడం చాలా ఈజీ ఒబిసిటీ నుంచి. చూడండి, స్టార్టింగ్ లోనే వాళ్ళు అంతా డ్యామేజ్ అయిపోయి, ఇప్పుడు అంబానీ కొడుకు ఉన్నాడు అనుకోండి, పాపం సన్నగా అయిన వీడియో ఒకటి ఉంటది, లావైన వీడియో ఉంటది, ఇప్పుడు అన్ని వదిలేసి చాలా నాకు ఇంతే అని. జెనెటిక్స్ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక్కసారి హెరిడిటీ వల్ల వచ్చిందైతే మనం కన్సిడర్ చేసుకొని, అరే మన స్టార్టింగ్ నుంచే, చిన్నప్పటి నుంచే ఒక మనిషి డిసైడ్ అవ్వాల్సింది ఏంటంటే, హెరిడిటీతో అంటే జెనెటిక్స్ తో ఇట్లా సఫర్ అవుతున్నాడు కాబట్టి మనం మా ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకొని మంచి ఫుడ్ ఇచ్చి మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేద్దాం అనుకుంటే ఓకే. అంబానీ ఫ్యామిలీ ఉందనుకో, పొద్దున్న లేచి నుండి బిజినెస్ స్ట్రెస్, ఆయనే మేనేజ్ స్ట్రెస్ చేస్తుంటాడు. ఇక్కడ ఈ కొడుకుని ఏం ట్రీట్మెంట్ చేసుకుంటాడో ఆయన సర్కిల్ ఎట్లుంటది, ఇది ఈ రివర్స్ అనమాట. హెరిడిటీ ఉండే వాళ్ళైనా సరే ప్రాపర్ ముందు నుంచే మన ఫ్యామిలీ రిస్క్ లో ఉంది, మన ఫ్యామిలీ ఒక డిసీజ్ తో సఫర్ అవుతుంది, కట్ చేయాలనుకుంటే మాత్రం
జిమ్, రైట్ కరెక్ట్ అమౌంట్ ఆఫ్ ఫుడ్, ప్యాకేజ్డ్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ కట్ చేయడము, త్వరగా సక్సెస్ అవ్వాలి, త్వరగా ఒబిసిటీ తగ్గాలంటే ప్యూర్ వెజిటేరియన్ డైట్ కి వెళ్ళిపోతే మాత్రం ట్రెమెండస్, అంటే మొత్తం ఒక గుర్తు కూడా పట్టరు అనమాట అంత ఇది.